Good afternoon and welcome to the Hindu newspaper analysis, 15 June 2024. Today, we're going to go deep into the editorial article, which is written by, the byline is by Shashi Tharoor, and it's quite informative and with a lot of words that will help you improve your vocabulary. So, we are starting it. What does it talk about? Reimagining Indian federalism. సో ఆర్టికల్ ఏంటండి? రీఇమాజినింగ్, మళ్ళీ ఆలోచించండి, ఇండియన్ ఫెడరలిజం అనగానే మనకేంటి? షేరింగ్ ఆఫ్ ద పవర్ అనమాట. షేరింగ్ ఆఫ్ ది ఏమందాం, ద షేరింగ్ ఆఫ్ పవర్ ఆర్ డివిజన్ ఆఫ్ పవర్ బిట్వీన్ ద నేషనల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సో ఎలా స్టార్ట్ చేస్తారు ఈ ఆర్టికల్? ఎలా స్టార్ట్ చేస్తారంటే, ఆన్ June 4, 2024, అంటే మన రిజల్ట్స్ వచ్చాయి కదా 11 రోజుల క్రితం, ద భారతీయ జనతా పార్టీ ట్రిప్డ్ అప్ షార్ట్. స్టార్టింగే అయినా ఓకే, ట్రిప్డ్ అప్ షార్ట్ అంటే ఏమంటారు? అనుకున్నన్ని వచ్చినాయా, రాలేవా? సో మనకి వెంటనే ట్రిప్డ్ అప్ షార్ట్ అని ఆయన వాడగానే మనం ఆఫ్ ద మెజారిటీ. సో వాళ్ళు అనుకున్నంత, సో వెంటనే వాళ్ళు ఏం చేశారు? they didn't come up to trip up, so to make a mistake, to cause, so they were short of the majority. వాళ్ళ తప్పిదాల వల్లనే అని అంటున్నాడు ఆయన. ఓకే, వాళ్ళ తప్పిదాల వల్లనే వాళ్ళకి తక్కువ వచ్చినాయి. ఓకే, వాళ్ళనే అని అంటున్నాడు ఆయన. షార్ట్ ఆఫ్ ఏంటి? మెజారిటీ. అంటే రావాల్సిన 272 రాలేదు ఇన్ ద లోక్సభ. కంపెల్లింగ్ అంటే ఏంటి? ఫోర్సింగ్ దెమ్. దేంటంట? హాబుల్ అంటే కుంటుతూ లాగా ఏదో మొత్తానికి దొరిలేశారు టువర్డ్స్ పవర్. ఓకే, ద హాబుల్ అనగానే ఏమంటారు ఆథర్ గారు? దే హాబుల్ అప్. ఓకే, టు మూవ్ అన్స్టడీలీ విత్ డిఫికల్టీ. సో మనం ఈజీగా హాబుల్ అనగానే మనం ఏంటో కుంటుతూ అన్నాం కాబట్టి మనం లింప్ అన్న వర్డ్ తీసుకుందాం. ఓకే, లింపింగ్, మెల్లిగా ఏదో కుంటుతూ టువర్డ్స్ పవర్, అధికారంలోకి వచ్చారు. ఎలాగా? బై లీనింగ్ హెవీలీ. ఎవరి మీద ఆధారపడ్డారు? లీనింగ్ హెవీలీ, ఆధారపడ్డారు. ఓకే, ఆధారపడుట, ఆధారం. హెవీలీ, చాలా బరువుగా. ఎవరి మీద? వాళ్ళ పార్ట్నర్స్. అంటే ఎక్కువ ఈసారి వాళ్ళకి అనుకున్నంత 272 నంబర్ రాలే, 240 దగ్గర ఆగిపోయారు. సో అందరినీ కలుపుకోవాలి ఇప్పుడు. మరి అదే కదా కూటమి అంటే. సో ది హెవీలీ ఆన్ ద పార్ట్నర్స్ ఆఫ్ ఎన్డీఏ, ఆల్ ఆఫ్ విచ్ ఆర్ రీజనల్ పార్టీస్. సో ఇప్పుడు ఆయన ఏమన్నారు చూడండి, ఆర్టికల్ ఏమనుంది మనకి? రీఇమాజినింగ్ ఫెడరలిజం అంటే మనకి సెంటరు స్టేటు షేరింగ్ పవర్ రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ రీఇమాజిన్ చేద్దాం ఒకసారి. ఎందుకు? ఇన్ని రోజులు ఈయనకి ఇలాంటి గేమ్ తెలియదు. సో ఇప్పుడు రీజనల్ పార్టీస్ ఎక్కువ ఎన్డీఏలో ఉన్నాయి. సో ఆయన లీడింగ్ హెవీలీ ఆన్ ఇట్స్ పార్ట్నర్స్ ఇన్ ద నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ఆల్ ఆఫ్ విచ్ ఆర్ రీజనల్. సో ఇప్పుడు సెంటర్లోని ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, అంటే మోడీ గారు లీడర్ అనమాట. ఆయన ఈరోజు ఏం చేయాలి? స్టేట్ గవర్నమెంట్లో అందరితోని సత్సంబంధాలతో, వాళ్ళు ఈయనతో సత్సంబంధాలతో ఈ ఫెడరలిజం ఎలా వర్క్ అవుతుంది అన్న నేపథ్యంలో ఆర్టికల్ అంతా. అసైడ్ ఫ్రమ్ ప్లేసింగ్ ఫెటర్స్ అంటే ఆబ్స్టికల్స్. ఓకే, మనకి లెక్కల్లో ఉంటుంది చూడండి. ఏ కౌ ఇస్ ఫెటర్ టు అ పోల్. ఓకే, టు అ పోల్ అంటే లెంగ్త్ ఏదో 7 meters ఇస్తాడు. వాట్ ఈస్ ద ఏరియా ఇట్ కెన్ గ్రేజ్ అంటూ ఉంటాడు. సో అలాగా ప్లేసింగ్ ఫెటర్స్, ఎక్కడ పడితే అక్కడ ఆబ్స్టికల్స్ అనమాట ఆన్ ద బీజేపీ. ఇప్పుడు ఈ రీజనల్ పార్టీస్ అసైడ్ ఫ్రమ్ ప్లేసింగ్ ఫెటర్స్ ఆన్ ద బీజేపీ, ఓవర్వీనింగ్. వీళ్ళు ఏంటండి? చాలా గర్వం అనమాట. ఓవర్వీనింగ్ అనేసారు. ఎవరు? శశి థరూర్ గారు. వెంటనే వాళ్ళ యారగెన్స్ ఎలా ఉందంట అంటే వాళ్ళ యొక్క గర్వం చాలా గర్వం వచ్చిందనమాట. ఓవర్వీనింగ్ గర్వం అంటే ఓవర్ కాన్ఫిడెంట్. వాళ్ళు ఎలా అయిపోయారు? ఓవర్ కాన్ఫిడెంట్ గర్వం అనమాట. దీన్నే మనం కన్సీటెడ్ అందాం. ఇంకొక వర్డ్, హ్యావింగ్ టూ హై అన్ ఒపీనియన్ అబౌట్ వన్ సెల్ఫ్. వాళ్ళ గురించి వాళ్ళు చాలా ఊహించేసుకున్నారనమాట. ఎంతవరకు అంటే ఈసారి మనకు 400 వచ్చేస్తాయి అన్నారు కదా ఇన్ని రోజులు మనం చదువుతుందని బట్టి. సో దే వర్ టూ హై అన్ ఒపీనియన్ అబౌట్ దెమ్సెల్స్. అలాంటి యారగెన్స్, అలాంటి
గర్వంలోని. అండ్ డీసిలరేటింగ్, యాక్సలరేట్ అంటే స్పీడ్ పెంచడం, డీసిలరేట్ అంటే స్పీడ్ తగ్గడం అనమాట, స్పీడు తగ్గడం. డీసిలరేటింగ్ అవర్ న్యూ ఢిల్లీ, ఓకే, అవర్ న్యూ ఢిల్లీ ఆఫ్ కోalition గవర్నెన్స్. సో వెంటనే వచ్చిందండి కూటమి పాలన వచ్చిందనమాట. ఆఫరింగ్, దీనివల్ల ఏమైంది, అనదర్ డిసెండింగ్, ఇంకొక మెట్టుకెద్దుకి, ఇన్ టు మెజారిటేరియన్ ఆటోక్రసీ. ఓకే, అనదర్ డిసెంట్ ఇంటూ ఏమైంది, మెజారిటేరియన్, ఎక్కువ మంది ఉండే ఒకప్పుడు నియంతలా పరిపాలించే దాని నుంచి కూడా జారిపోయారు, ఆ పొజిషన్ నుంచి కూడా జారిపోయారు. ద రిటర్న్ టు హోప్. ఇప్పుడు ఇదంతా ఎందుకు జరిగిందంట, మళ్ళీ అందరూ ఆశ పుట్టింది. ఏంటి ఆశ, దట్ ఆఫ్ రీవైటలైజింగ్, వైటల్ ఇంపార్టెంట్, రీవైటలైజింగ్ మళ్ళీ ఇంపార్టెంట్ అవ్వండి. ఎవరు, ఇండియాస్ ఏంటి, బిలీగర్డ్, వెరీ గుడ్ వర్డ్. ఏమన్నారు ఆయన, ఈ ఇండియాస్ ఏంట వర్డ్, బిలీగర్డ్ ఫెడరల్ స్ట్రక్చర్. ఇన్ని రోజులు సెంటర్కి స్టేట్కి మధ్యన ఒక సత్సంబంధాలు ఉండేవి కాదు అన్నాను కదా. బిలీగర్డ్ అనగానే ఏంటి మనం, ఇట్ ఈస్ ఇన్ అ వెరీ డిఫికల్ట్ సిట్యువేషన్. ఓకే, ఇండియాస్ ఒకప్పుడు ఎలా ఉండేది, రీవైటలైజ్ అయింది. ఇప్పుడు ఇండియాస్ బిలీగర్డ్ అంటే ఒకప్పుడు కకావికలంలో ఉన్న ఫెడరల్ స్ట్రక్చర్ ఈరోజు మళ్ళీ ఊపిరి పోసుకుందనమాట. విచ్ ఇస్ సస్టైన్డ్ అంటే స్టేడ్ ఫర్ లాంగ్, అంటే ఎన్నో ఆటుపోట్లు తట్టుకుందనమాట. సస్టైన్డ్ కౌంట్లెస్ డెత్ బ్లోస్, అంటే లెక్క పెట్టలేనన్ని చావు దెబ్బలు అనమాట. ఓవర్ ద పాస్ట్ డెకేడ్ ఎవరిదండి గవర్నమెంట్, 2014-24 బీజేపీది. ఇన్ని తట్టుకొని బిలీగర్డ్ అయిపోయి ఫెడరల్ స్ట్రక్చర్ మాత్రం ఈరోజు మళ్ళీ ఊపిరి పోసుకుంది, నిలబడిపోయింది అనమాట. ఇట్ సస్టైన్డ్. మీరు ఎన్ని ఆటుపోట్లనే చేయండి, మేము నిలబడిపోతాం అన్నారు. ఓకే, సస్టైన్. నవ్ ఏమంటారు, బ్రాండ్ ఆఫ్ ఫెడరలిజం. యాజ్ ఐ ఆర్గ్యూడ్ ఇన్ ద లోక్సభ, అంటే ఈయన శశి థరూర్ గారు ఆర్గ్యూడ్ ఇన్ ద లోక్సభ లాస్ట్ ఇయర్ వైల్ అపోజింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. నేషనల్ క్యాపిటల్ రీజియన్ అనగా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, దాని మీద ఆయన లోక్సభలో మాట్లాడారు అనమాట, ఆర్గ్యూ చేశారు. ఈ యాక్ట్ ఎప్పుడండి, 2023. వాట్ వీ హ్యావ్ రిపీటెడ్లీ సీన్ సిన్స్ ఈజ్ అండ్ ఇన్సిడియస్, వెరీ గుడ్ వర్డ్. ఓకే, ఇంకా వొకాబులరీ మనకి ఈ ఆర్టికల్లోని తండోపతండాలుగా వస్తూ ఉంటుంది అనమాట. ఈజ్ ఏమన్నారైనా, ఇన్సిడియస్ అంటే మనం ఏం తీసుకుందాం, స్టెల్దీ, సీక్రెట్. ఓకే, ఇట్స్ సీక్రెట్ అనమాట, సీక్రెట్ ఆర్ ఇన్ అ వెరీ సటిల్ వే. ఓకే, ఇన్ఎగ్జారబుల్, రిలెంట్లెస్. ఓకే, ఇన్ఎగ్జారబుల్, రిలెంట్లెస్ అంటే పట్టు వదలని విక్రమార్కుల్లాగా అనమాట. రిలెంట్లెస్, ఇన్సిడియస్, గ్రాడ్యువల్గా, స్లో బట్ డేంజరస్, గ్రాడ్యువల్గా అనమాట. సో ఎలా వచ్చింది, చాలా గ్రాడ్యువల్గా వచ్చిందనమాట. సిన్స్ 2014 ఇది నేను ఇన్సిడియస్, స్లో బట్ డేంజరస్, రిలెంట్లెస్ అంటే అస్సలు వదలకుండా, రిలెంట్లెస్ ఎఫర్ట్ పెట్టిన గవర్నమెంట్ టు కట్టేల్, టు స్టాప్ ది అటానమీ ఆఫ్ అవర్ స్టేట్స్. స్వయం ప్రాతిపద్యం, మాకు మేమే మేము రన్ చేసుకోగలం స్టేట్స్ అన్న అటానమీని వాళ్ళు కట్టేలు చేశారు. ఎలాగా, పట్టు వదలని విక్రమార్కుడు, పర్సివరెన్స్తో, రిలెంట్లెస్లీ, ఇన్సిడియస్, స్లో బట్ డేంజరస్గా. ఎప్పటి నుంచి, 2014 నుంచి. సో 2024లోనే ఎప్పుడైతే వాళ్ళకి తక్కువ వచ్చాయో ఇంక ఈ ఆటలు చెల్లవు. ఓకే, సో ఇప్పుడు డిస్పైట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రెటారిక్, ఈయన ఎప్పుడు అతిశయోక్తిలో మాడుతూ చాలా కన్విన్సింగ్గా అసలు సెంటర్ ఇలా లేదు అని మాట్లాడతారనమాట. కానీ డిస్పైట్ ఇంత అనర్గళంగా, ఇంత కన్విన్సింగ్గా, చాలా బాగా మనల్ని ఒప్పించేటట్టు మాట్లాడతారు. ఇంత బాగా మాట్లాడినప్పటికి కూడాను, డిస్పైట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ రెటరిక్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి, సెంటరు స్టేటు కలిసి పనిచేస్తున్నాం అని జనాలందరికీ చెప్తారు. కానీ అసలు అలా లేదు. ఇలా చెప్తున్నప్పుడు ఆల్ వీ హ్యావ్ సీన్, మనం అందరూ ఏం చూసామంటే, ఈజ్ ద రైజ్ ఆఫ్ కోయర్సివ్ ఫోర్స్, కోయర్సివ్ అండ్ కాంబాటివ్ ఫైటింగ్. ఓకే, నేను చెప్పినట్టు విను, లేకపోతే సెంటర్కి ఆ స్టేట్తో ఫైట్ పెట్టుకోవడమే. కంబాటివ్ బ్రాండ్ ఆఫ్ ఫెడరలిజం. మనం కోఆపరేటివ్ చూడలేదు, ఏం చూసాం, కోయర్సివ్ అండ్ కాంబాటివ్, నాట్ కోఆపరేటివ్.
బ్రాండ్ ఆఫ్ ఫెడరలిజం దట్ సీక్స్, దీనికి ఏం కావాలి, ఓకే, దీనికి ఏం కావాలంటే టు సెంట్రలైజ్ పవర్, అధికారం అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండిపోవాలి. ఎవరండి నష్టపోయేవాళ్ళు? అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద స్టేట్లో ఏమైపోయినా పర్లేదు, అధికారం మాత్రం సెంటర్ చేతిలో ఉండాలి అని ఇన్ని రోజులు ఇలా పరిపాలించారు. ఎంత బాగా వాడారు చూడండి. దిస్ మోడిఫైడా, ఓకే, మోడీ గారి బ్రాండ్ అనమాట, ఆల్టర్ చేశారు. చూడండి పదప్రయోగం ఎంత బాగుందో. ఓకే, దిస్ మోడిఫైడ్ అంటే మోడీ గారికి తగ్గట్టుగా మార్చుకున్నారు. ఓకే, మోడిఫైడ్ బ్రాండ్ ఆఫ్ సెంటర్ స్టేట్ పవర్ షేర్ చేసుకోవాలి హ్యాస్ బీన్ మేనిఫెస్ట్, క్లియర్లీ విజిబుల్, ప్రస్ఫుటంగా కనబడుతోంది. ఇన్ సీకింగ్ టు ఫాయిస్ట్, ఇప్పుడు వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే ఈ నియంత్ర పరిపాలనలోని, ఓకే, మోడిఫైడ్ బ్రాండ్ ఆఫ్ ఫెడరలిజంలోని దే వాంటెడ్ టు ఫాయిస్ట్, వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? దే వాంటెడ్ టు ఫాయిస్ట్ అనగానే ఏమనాలి? దే వాంట్ ఇంట్రడ్యూస్, దే వాంట్ ఇన్సర్ట్, దే వాంటెడ్ టు షో సంథింగ్ వితౌట్ ఎనీ వారెంట్. ఓకే, వారెంట్ ఏమి లేకుండా సీక్రెట్గా సరప్టిషియస్లీ ఇన్ సీకింగ్ టు ఫాయిస్ట్ హిందీ రాష్ట్ర భాష అన్నట్టు హిందీ అపాన్ అవర్ సదరన్ స్టేట్స్ డిప్లాయింగ్, కొంతమందిని ఈ పని కోసం పెట్టుకున్నారు, డిప్లాయిడ్. దే వర్ సర్టన్ పీపుల్ హూ వర్ ఎక్స్క్లూజివ్లీ వాంటింగ్ టు డూ దిస్ వర్క్. కొంతమంది ఈ పని చేయడం కోసమే ఇండిపెండెంట్గా వాళ్ళ రెగ్యులేషన్స్ అండ్ రెగ్యులేటరీ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, కొంతమందిని వాళ్ళు ఏం చేశారంటే ఇండిపెండెంట్గా ఉండే రెగ్యులేటరీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏంటండి అవి? ఈడీ, సిబిఐ, ఐటీ, వీళ్ళని వాళ్ళు ఇష్టానుసారంగా వాడేసుకున్నారు. ఎలాగా? టు క్లాంప్ వేస్తారనమాట, అంటే కదలకుండా ఇంకా, ఓకే, గుదిబండ వేసినాడు, ముందు కాళ్ళకి బంధం వేసినాడు. సో క్లాంప్ వేస్తారు, క్లాంప్ డౌన్ ఆన్ పొలిటికల్ అపోనెంట్స్, ఎవరైతే బీజేపీకి అగెన్స్ట్గా ఉన్నారో, మోడీ గారికి అగెన్స్ట్గా ఉన్నారో వాళ్ళని బంధించారు. ఎలాగా? ఈ మూడిట్లను వాడుకొని, ఏవేవి? ఈడీని, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ని. సో డిప్లాయింగ్ ఇండిపెండెంట్, ఇవేంటివి? ఇండిపెండెంట్ రెగ్యులేటరీ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అనమాట. వీటిని వాళ్ళ మీద వాడేశారు, వాళ్ళు పొలిటికల్ అపోనెంట్స్. ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళందరూ? రీజనల్ పార్టీస్ వాళ్ళందరినీ. కానీ ఈరోజు ఆయన ఏం చేయాలి? రీజనల్ పార్టీస్ నుంచే ఆయన శక్తి తెచ్చుకోవాలి, ఆర్ వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేసి ఈ 5 ఏళ్ళు గవర్నమెంట్ రన్ చేయాలి. ఫ్రమ్ రీజనల్ పార్టీస్ యూజింగ్ అండ్ అబ్స్క్యూర్ అంటే నాట్ వెరీ క్లియర్, ఓకే, నాట్ వెరీ క్లియర్, ఎక్కడో చాలా మసమసగ్గా ఉండే ప్రావిజన్స్. ఈ ప్రావిజన్స్ ఎందులోని? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. దీన్ని ఏం చేశారు ఆయన? ఈ ప్రావిజన్ పట్టుకుని పెద్ద క్లియర్గా లేనిది నేషన్ వైడ్ లాక్డౌన్ డిక్లేర్ చేస్తారండి, ఇంపోజ్ చేస్తారు. ఈ ఇంపోజ్డ్ అంటే 2020లో నేషన్ వైడ్ లాక్డౌన్. ఎలా చేశారంటే ఈయన ఏ చీఫ్ మినిస్టర్ని కన్సల్ట్ చేయలే, వితౌట్ కన్సల్టింగ్ ద చీఫ్ మినిస్టర్స్ హూ హ్యాడ్ టు ఇంప్లిమెంట్. ఈయన తీసుకున్నాడు ఈ డెసిషన్, దాన్ని వాళ్ళు అమలుపరచాలి. ఇంప్లిమెంట్ ఇట్, క్రియేటింగ్, ఏం చేశారు? తద్వారా ఒక కొత్త వాతావరణాన్ని సృష్టించారు. అండ్ మిస్యూజింగ్ అంటే తగ్గట్టుగా ఆయనకు తగ్గట్టుగా వాడేసుకున్నారు ఆయన. ద ప్రైమ్ మినిస్టర్స్, ఓకే, సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఎమర్జెన్సీ సిట్యువేషన్స్, పిఎం కేర్ ఫండ్స్ అని, అందులోకి చాలా డబ్బులు వచ్చాయి. అది ఆర్టీఐ కింద రాదు అని ఒక ఎగ్జంప్షన్ తెచ్చుకున్నారు ఆయన. చూడండి ఏమంటున్నారు ఎవరు? శశి థరూర్ గారు ఎక్కడో క్లియర్గా లేని ఒక ప్రావిజన్ని పట్టుకొని, అబ్స్క్యూర్ ప్రావిజన్ని, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అన్న ప్రావిజన్ పట్టుకొని ఏ చీఫ్ మినిస్టర్ని కన్సల్ట్ చేయకుండా ఆయనకే, ఓకే, లాక్డౌన్ ఇంపోజ్ చేశారండి. ఇంపోజ్ చేసి ఆయన ఏం చేశారు? వెంటనే దీన్ని అందరి మీద రుద్దేశారనమాట. ఆయన ఒక ఫండ్ క్రియేట్ చేసుకుని ఆయనే సృష్టించుకుని అందులో వచ్చిన డబ్బులని ఇష్టానుసారంగా వాడేశారు అని శశి థరూర్ గారు అంటున్నారు. ద ప్రైమ్ మినిస్టర్ కేర్స్ అంటే ఏంటి? సిటిజన్ అసిస్టెన్స్ రిలీఫ్ ఎమర్జెన్సీ సిట్యువేషన్ ఫండ్.
ఈ ఈ వచ్చిన డబ్బు అంతా విచ్ లిమిటెడ్ ద ఫ్లో ఆఫ్ క్యాష్ టు స్టేట్ రన్స్. ఓకే, ఇది అన్ని స్టేట్లకి డబ్బులు ఇవ్వలే, లిమిట్ చేస్తారు ద ఫ్లో ఆఫ్ క్యాష్ టు స్టేట్ రన్ చీఫ్ మినిస్టర్స్. ఓకే, డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్స్. ప్రతి స్టేట్లోని మళ్ళీ మనకి ఏం కావాలి, డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్ ఉండాలి కదా. సార్ మాకు కూడా అన్యాయం జరిగిందండి, మా దగ్గర కూడా చాలామంది మనుషులు చచ్చిపోయారు, సార్ మా వైపు కూడా కాస్త చూడండి అంటే చూద్దాం అన్నారు అంతే. ఏం చేశారు ఆయన, ఈ డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్ అంటే దేవర్ సమ్ స్టేట్స్ దట్ వర్ సఫరింగ్, దేవర్ సమ్ స్టేట్స్ దట్ వర్ ఇన్ పెయిన్, సో దేవర్ ఆల్సో సఫరింగ్. అంటే ఉత్తి సెంటరే కాదు, దేవర్ ఇన్ పెయిన్. ఇంకా మంచి వాడు ఏం వాడచ్చు మనం, దేవర్ ఇన్ యాంగ్విష్ అని కూడా వాడదాం. ఓకే, యాంగ్విష్, దేవర్ ఇన్ యాంగ్విష్ అనమాట. సో విచ్ లిమిటెడ్ ద ఫ్లో ఆఫ్ క్యాష్, డబ్బులు స్టేట్ రన్ చీఫ్ మినిస్టర్స్కి డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్కి ఇవ్వలేదు. ఇంకా ఏం చేశారంట, వెంటనే ఆయన హీ రాబ్డ్, దోచేశారు శశి థరూర్ గారి ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ ఆఫ్ స్టేట్హుడ్. వాళ్ళు ఒక రాష్ట్రం అన్నదాన్ని ఆయన దోచేశారు. అండ్ క్యాన్సిల్డ్, అబ్రిగేటింగ్ అంటే ఏంటి, క్యాన్సిల్డ్. ఏం చేశారు ఆయన, క్యాన్సిల్ చేశారు, క్యాన్సిల్డ్. ఓకే, అబ్రిగేటింగ్, క్యాన్సిలింగ్ ఆర్టికల్ 370, ఆర్టికల్ 370 క్యాన్సిల్ చేశారు. అది ఏ పద్ధతిలో చేశారు, ఇన్ అ మేనర్ దట్ సెట్స్ ఎన్ ఆమినస్ ప్రిసిడెంట్, ఆమినస్ బ్రింగింగ్ బ్యాడ్ లక్. ఇలా చేయడం, ఓకే, ఒక బ్రింగింగ్ బ్యాడ్ లక్ ప్రిసిడెంట్ అంటే ఇలా చేయకూడదు అని ఒక మెజరింగ్ స్కేల్ పెట్టారండి, ఒక యార్డ్ స్టిక్ టు మెజర్ అగేన్స్ట్ ప్రిసిడెంట్, ముందుగా జరగడం. అండ్ ఆమినస్ ప్రిసిడెంట్, మళ్ళీ ఎప్పుడు ఇలాంటివి జరగకూడదురా బాబు అన్నట్టుగా ఆయన దుర్వినియోగం చేశారు అంటున్నారు ఈయన. ఏంటి, ఇట్ ఈస్ ఎ థ్రెటనింగ్ ప్రెసిడెంట్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ అ థ్రెటనింగ్ ప్రెసిడెంట్. భయపడిపోయారు జనాలు, దట్ సెట్స్ అండ్ థ్రెటనింగ్, భయం అన్నమాట. థ్రెటనింగ్ ప్రెసిడెంట్ పెట్టారు. ప్రెసిడెంట్, సంథింగ్ దట్ హ్యాపెన్స్ బిఫోర్, ప్రెసీడ్ అండ్ సక్సీడ్ ఫర్ ఆల్ అదర్ స్టేట్స్. ఓకే, ఇంకే స్టేట్ కూడా అమ్మో మనం ఇంకా ఈయనతోని ఫైట్ చేయలేము అన్న భయం సృష్టించారు. వన్ మస్ట్ యాడ్ దిస్ టు దిస్ లిటనీ. లిటనీ అంటే ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. సో జనాలు ఆయన వర్షిప్ చేయడం మొదలెట్టారు. ద టెండెన్సీ ఏమైంది, ఇది ఒక మక్కువ చూపెట్టడం, టు అండర్ ఎస్టిమేట్ ద కేర్ఫుల్ బ్యాలెన్స్ ఇన్ అవర్ ఫిస్కల్, డబ్బు రిలేటెడ్ ఫిస్కల్ ఫెడరలిజం. అంటే ఆయనకు కావాల్సిన స్టేట్లకు ఇచ్చారు, లేని స్టేట్లకు ఇవ్వలేదు. అసలు అది ఆ పిఎం కేర్ ఫండ్ ఎటువైపు వాడారు, ఎంత వాడారు, ఎక్కడ వాడారు, ఎవరు అడగకూడదు. ఇట్ డజంట్ కమ్ అండర్ ద ఆర్టీఐ. ఓకే, అ కేర్ఫుల్ బ్యాలెన్స్ ఇన్ ఆర్ ఫిస్కల్ ఫెడరలిజం అంటే ఏంటి, సెంట్రల్ స్టేట్ కలిపి పవర్ షేర్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మీరు నన్ను అడగండి, నేను మీకు చెప్పను. ఓకే, సో ఫిస్కల్ ఫెడరలిజం దట్ ప్రీవియస్ గవర్నమెంట్స్ హ్యాడ్ మెయింటైన్డ్. అంటే ఈయన ఏమంటున్నారు, 2014 ముందు ఉండే 2004 నుంచి 14 వరకు ఉంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్, అది మాత్రం ఫిస్కల్ ఫెడరలిజం మెయింటైన్ చేసింది. ఈ గవర్నమెంట్ ఈ 10 ఏళ్ళు మెయింటైన్ చేయలేదు అని చాలా ప్రస్ఫుటంగా రాశారు. ఓకే, దట్ ప్రీవియస్ గవర్నమెంట్స్ హ్యాడ్ మెయింటైన్డ్ డిస్ట్రిబ్యూటింగ్ రెవెన్యూస్ అండ్ డబ్బులు పంచారు ఇన్ అ వే దట్ లెఫ్ట్ ఇట్ టు అవర్ స్టేట్స్. అదేం చేసిందంటే ప్రీవియస్ గవర్నమెంట్ స్టేట్స్కే ఇచ్చింది అధికారం టు పర్స్యూ. మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు పర్స్యూ చేయండి, మీ ప్రయారిటీస్, మీరు ఏదైతే ప్రథమంగా ప్రాముఖ్యత ఉందో దాని మీద మీరు దృష్టి సారించండి, మీ డబ్బులు మీరే ఖర్చు పెట్టుకోండి. ప్రీవియస్ గవర్నమెంట్ అందంట. కానీ ఈ గవర్నమెంట్ అలా లేదు. ఈ గవర్నమెంట్ ఈ 10 ఏళ్ళు అలా లేదు, ఈ 10 ఏళ్ళు అలా లేదన్నమాట. శశి థరూర్ గారు ఏమన్నారు, అది అలా అన్నారు ఆయన. దిస్ బ్యాలెన్స్ హ్యాస్ బీన్, ఈ బ్యాలెన్స్ ఏంటి, కేర్ఫుల్ ఈ కేర్ఫుల్ బ్యాలెన్స్ అన్నారు చూడండి. ఫిజికల్గా ప్రీవియస్ గవర్నమెంట్ మీరే డిస్ట్రిబ్యూట్ చేసుకోండి, మీరే పర్సూ చేసుకోండి అని రాష్ట్రాలకే వదిలేసిన మీ ప్రయారిటీస్ మీరు చూసుకోండి అనే బ్యాలెన్స్ హ్యాస్ బీన్ డిస్టర్బ్డ్. ఈ బ్యాలెన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ ఇస్ డిస్టర్బ్డ్. ఎలాగా, యూజింగ్ అ నంబర్ ఆఫ్ సినికల్ టూల్స్. ఏం వాడారండి ఈయన వర్డ్స్. ఓకే, యూజింగ్ అ నంబర్ ఆఫ్ ఏంటన్నారు ఆయన, సినికల్ టూల్స్ అట. సినికల్ అని ఎందుకు అన్నాడు ఆయన,
సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఓకే, సెల్ఫ్ ఇంట్రెస్ట్ టూల్స్. సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎవరికంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్కి. సో ఇక్కడ సినికల్ ఎలా పడారు అయినా సెల్ఫ్ ఇంట్రెస్ట్ టూల్స్ అనమాట. వాళ్ళకి లాభం ఉన్నదే వాళ్ళు చూసుకున్నారు. సచ్ యాజ్ లెవియింగ్ సెస్, ఇంపోజ్ చేశారు. సెస్ అంటే ట్యాక్స్ కట్టాలి. లెవియింగ్, ఇంపోజింగ్ ఏం చేశారు, ఇంపోజ్ చేశారు. సెస్ ట్యాక్స్, సెస్ కట్టాలి అన్నారు ఆన్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, చాలా వస్తువుల మీద. అన్లైక్ ట్యాక్స్, ఇది ట్యాక్స్ కాదు. ట్యాక్స్ అయితే స్టేట్స్తో షేర్ చేసుకోవాలి. సెస్ అనేది ఏంటి, డస్ నాట్ గో ఇన్ టు ద డివిజిబుల్ రెవెన్యూ. సెంటర్కి స్టేట్కి మధ్యన మనం డివైడ్ చేసుకోకర్లేదు. డివిజిబుల్ రెవెన్యూ పూల్ అండ్ డస్ నాట్ నీడ్ టు బీ షేర్డ్ విత్ స్టేట్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్. డివిజిబుల్ రెవెన్యూ పూల్ అంటే ఏంటి, నీడ్ నాట్ బి షేర్డ్ విత్ ద స్టేట్స్. అనదర్ షాడో, ఇంకొక భయంకరమైన నీడ ఏంటంటే మన మీద అలా వెయిట్ చేస్తుంది ఓవర్ ద ఫెడరల్ సిస్టమ్, అంటే సెంటర్ అండ్ స్టేట్ షేరింగ్ పవర్ సిస్టమ్ మీద, ఈజ్ ద ఇంపెండింగ్ ల్యాప్స్. అంటే ల్యాప్స్ అంటే ఏంటి, చేద్దాం, పోస్ట్పోనింగ్ అనమాట. ల్యాప్స్, చాలా ల్యాప్స్లు ఉంటాయి ఒక లాలో. ఇంపెండింగ్, ఎప్పుడు వస్తుంది. సో విత్ ది ఇంపెండింగ్ ల్యాప్స్ ఆఫ్ ద 91st Amendment in 2026, ఇంపెండింగ్ ల్యాప్స్ అనమాట. సో దెర్ ఈస్ ఎ ల్యాప్స్ ఇన్ దట్ ఆపరేటింగ్ సిస్టమ్. దెర్ ఈస్ అన్ ఇంపెండింగ్ ల్యాప్స్ ఆఫ్ ద 91st Amendment in 2026. ఏంటంటే ఈ ల్యాప్స్, దిస్ గ్యారంటీస్, ఇదేం గ్యారంటీ చేస్తుందంటే ద షేర్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్. ఒక్కొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి ఎంత వస్తుంది అక్రాస్ స్టేట్స్, అక్రాస్ అన్ని రాష్ట్రాలు. దేని మీద బేస్ అయిందంట, వుడ్ బి బేస్డ్ ఆన్ ద 1971 సెన్సెస్. 71, 53 ఏళ్ళ క్రితం జరిగిన సెన్సెస్. ఎందుకంటే ఇన్ ఆర్డర్ నాట్ టు పనిష్ దోస్ స్టేట్స్ దట్ హ్యాడ్ ఎంపవర్డ్. ఈ రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లోని ఆడవాళ్ళకి సర్వ హక్కులు ఇచ్చారు. ఓకే, దే హ్యావ్ ఎంపవర్డ్ దెమ్, దే హ్యావ్ మేడ్ దెమ్ వెరీ స్ట్రాంగ్, ఎంపవర్డ్ దేర్ ఉమెన్, ఇంప్రూవ్డ్ HRD, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్, అండ్ కర్బ్డ్ దేర్ పాపులేషన్. అంటే అని పాపులేషన్ పెంచుకోలేదు ఆ రాష్ట్రాల్లో, పెట్టారు. కర్బ్డ్, ఓకే, reduced their population. The ruling party has made it clear that they have no intention of renewing ఈ ప్రావిజన్ని. ఏ ప్రావిజను, 1971 సెన్సెస్ ప్రకారం ఈ ప్రావిజన్ని మేము మళ్ళీ రెన్యూ చేయమంటే అది ఎక్స్పైరీ అయిపోతే ఎక్స్పైరీ అయిపోయినట్టే. మళ్ళీ దాన్ని జీవం పోసి మళ్ళీ దాన్ని పట్టుకొస్తాం, ఒప్పుకోవటం లేదు. ద రూలింగ్ పార్టీ అంటే ఎవరు, భాజపా, హ్యాస్ మేడ్ ఇట్ క్లియర్ దే హ్యావ్ నో మాకు అసలు ఆలోచనే లేదండి దాన్ని రెన్యూ చేద్దామని. ఇంకా ఏమంటున్నారు, దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ విత్ చాలా సంతోషం, గ్లీ, వెరీ హ్యాపీగా చూస్తున్నారు. ఎటువైపు, టు అ ఫ్రెష్ సెన్సెస్. 71 ఏంటండి, 53 ఏళ్ళ క్రితం కొత్తగా సెన్సెస్ తీద్దాం. టు అ ఫ్రెష్ సెన్సెస్ అండ్ న్యూ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. అంటే ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి, ఇంతే ఇవ్వాలి, ఎంతకన్నా ఎక్కువ ఇవ్వకూడదు, ఇలాంటి ఎక్సర్సైజ్. లిమిట్ డీలిమిట్ చేసేద్దాం. ఇన్ని రోజులు ఇంత లిమిట్ ఇచ్చారు, ఇప్పుడు అంతకన్నా తగ్గించేద్దాం. డీలిమిట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోయారనమాట. ద మేజర్ కన్సర్న్ ఆఫ్ మెనీ ఫెడరలిస్ట్, అంటే ఎవరైతే సెంటరు స్టేటు అధికారాలు షేర్ చేసుకోవాలి, రెవెన్యూ షేర్ చేసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవాలి అని మాట్లాడే వ్యక్తులు ఉంటారో, స్టేట్స్మెన్ ఉంటారో, ద మేజర్ కన్సర్న్ ఆఫ్ మెనీ ఫెడరలిస్ట్ ఇస్ దాట్ దిస్ కుడ్ లీడ్, గివెన్ బోత్ డెమోగ్రాఫిక్ రియాలిటీస్. చాలా మంచి వర్డ్ అండి ఇది. ఓకే, దిస్ వుడ్ లీడ్, గివెన్ బోత్ ఏంటన్నారైనా డెమోగ్రాఫిక్ రియాలిటీ. డెమోగ్రాఫిక్ అనగానే ఏమైంది మనకి, ఓకే, డెమోగ్రఫీ అనగానే మనం ఏమవుతాం, వెంటనే మనం దేని గురించి మాట్లాడాలి, ఇది రిలేటింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్. ఓకే, రిలేటింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్. సో మనం వెంటనే ద డెమోగ్రాఫిక్ అనగానే మనం ఏం మాట్లాడాలి, ద స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్ గురించి మాట్లాడాలి. లీడ్
గివెన్ బోత్ పాపులేషన్ రియాలిటీస్ అండ్ ద బీజేపీస్ ఓన్ ఇన్క్లినేషన్స్, వీళ్ళకంటూ కొన్ని పక్షపాతాలు ఉంటాయి కదా, టు ద హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఆఫ్ ది కౌ బెల్ట్. బా అసలు ఈయన వొకాబులరీ యూసేజే సూపర్. ఎవరు? శశి థరూర్. ఇది కౌ బెల్ట్ స్టేట్స్ అనేసాడు ఈయన. ఈ కౌ బెల్ట్ స్టేట్స్ ఏవేవి? హర్యానా, ఉత్తరాఖండ్, యూపీ, బీహారు, రాజస్థాన్. ఓకే, సో పాపులేషన్ రియాలిటీ ఎవరు తీసుకోవాలి? బీజేపీకి ఎక్కువ మక్కువ ఉంది అంటే పక్షపాతం ఎక్కడుంది? ది హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఆఫ్ ద కౌ బెల్ట్. ఎందుకు? అక్వైరింగ్ అ 2/3 మెజారిటీ బై దెమ్సెల్వ్స్. ఓకే, వీళ్ళు 2/3 మెజారిటీ వచ్చేస్తాయి. ఎక్కడెక్కడ? హర్యానా, ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, రాజస్థాన్లో. ఓకే, వీళ్ళకి దెమ్సెల్వ్స్ ఇన్ ఎఫెక్ట్ డిసెన్ఫ్రాంచైజింగ్ అంటే మీరు మాతో పాటు లేరు. ఎన్ఫ్రాంచైజ్డ్, డిసెన్ఫ్రాంచైజ్డ్, ఆ ఫ్రాంచైజీని వదిలేస్తారు. డిసెన్ఫ్రాంచైజింగ్ ఎవరిని? సదరన్ స్టేట్స్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి పెద్దగా పట్టేం లేదు. దిస్ వుడ్ గివ్ ద బీజేపీ అ పర్మనెంట్ స్ట్రాంగిల్ హోల్డ్. ఇలా కానీ జరిగితే బీజేపీ పర్మనెంట్గా చోక్ చేసేస్తారు. అంటే ఊపిరి పీల్చడం గట్టిగా, యాస్ఫిక్సియా అంటాం. విల్ బి ప్యాంటింగ్ ఫర్ బ్రెత్, బ్రీదింగ్ అంటే అంత కష్టం చేసేస్తారు డబ్బులు సెంటర్ నుంచి స్టేట్లకు రావడం. ఎటువైపు ఉన్న ఇండియాకి? సదరన్ స్టేట్స్కి. దిస్ వుడ్ గివ్ బీజేపీ అ పర్మనెంట్ స్ట్రాంగిల్ హోల్డ్ ఎవరి మీద? ఆన్ అవర్ పార్లమెంట్. అండ్ వుడ్ లీడ్ టు అ సివియర్ క్రైసిస్. చాలా దారుణమైన గడ్డు కాలంలోకి వెళ్ళిపోతాం. ఎక్కడ? ప్రజాస్వామ్యంలో ఫర్ డెమోక్రసీ యాజ్ వెల్ యాజ్ సెంటర్ స్టేట్ రిలేషన్షిప్. ఇలా కానీ చేస్తే ఇదంతా చూడండి ఎంత నీట్గా ఆయన రాసుకొచ్చారు. ఎవరు? శశి థరూర్ గారు. నెక్స్ట్ ఏమంటారు? ద బీజేపీ హైపర్ నేషనలిస్ట్. మామూలు నేషనలిజం గురించి మాట్లాడరు. యూ కెన్ సే దే ఆర్ హైలీ పేట్రియాటిక్, సంథింగ్ లైక్ జింగోయిజం అనమాట. ఓకే, దే ఆర్ లైక్ జింగోయిస్ట్ అంటే మిలిటరీ పేట్రియాటిజం, మామూలు పేట్రియాటిజం కూడా కాదు. దే ఆర్ లైక్ జింగోయిస్ట్, JINGOIST, హైపర్ నేషనలిస్ట్, మిలిటరీ పేట్రియాటిజం అనమాట. డిజైర్ ఫర్ యూనిఫార్మిటీ, హైపర్ నేషనలిస్ట్ అన్నమాట. డిజైర్ ఏం కావాలి వాళ్ళకి? వాళ్ళ కోరిక ఏంటంట? ఫర్ యూనిఫార్మిటీ వాజ్ ఆల్రెడీ ఎవిడెంట్, చాలా ప్రస్ఫుటంగా కనబడింది ఇన్ ఇట్స్ డెసిషన్ ఇన్ 2017 టు చేంజ్ ద టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. కొన్ని రిఫరెన్స్ టర్మ్స్ ఉంటాయి ఫైనాన్స్ కమిషన్, వాటిని వీళ్ళకి అనుకూలంగా మార్చేసుకున్నారు. ఓకే, ఆ రిఫరెన్స్ని ఎటువైపు పట్టుకెళ్ళిపోయారు? బేస్ అలొకేషన్స్ పట్టుకెళ్ళిపోయారు. బేస్ అలొకేషన్స్ ఆన్ ద 2011 సెన్సెస్ ఇన్స్టెడ్ ఆఫ్ 1971. ఇదే లాస్ట్గా తీసిన సెన్సెస్ మనకి ఇండియాలో. ఓకే, దీన్ని వాళ్ళు నో అనేసారు. ఎందుకు? ఇదే రాషనల్, ఇదే లాజిక్ ఫాలో అయ్యారు. ఫాలోయింగ్ ద సేమ్ రాషనల్, ద సేమ్ లాజిక్. దిస్ ప్రూవ్డ్ పర్నీషియస్, హార్మ్ఫుల్. ఇలా కానీ వెళ్తే ఇట్ ప్రూవ్డ్ వాట్? వెరీ హార్మ్ఫుల్, పర్నీషియస్. సెండింగ్ ఈవెన్ మోర్ ట్యాక్స్ మనీ, ఇంకా ఎక్కువ ట్యాక్స్ మనీ ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది? సదర్న్ స్టేట్స్ నుంచి. ఎక్కడికి వెళ్ళిపోతుంది? నార్త్ దాన్ ప్రీవియస్లీ. ఇన్నాళ్ళు ఇంత వెళ్ళేది కాదు. ఇప్పుడు చూడండి, ఈవెన్ మోర్ ట్యాక్స్ మనీ. ఓకే, I'm like highlighting it by striking it off so that ఎందుకు స్ట్రైక్ చేసేస్తే ఆ వర్డ్ని ఇంకా ఎక్కువ సీరియస్గా చూస్తాం మనం. క్లియర్? ఈవెన్ మోర్ ట్యాక్స్ మనీ ఫ్రమ్ సౌత్ టు ద నార్త్ దాన్ ప్రీవియస్లీ. ఇన్నాళ్ళు వెళ్ళే కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇప్పుడు పొలిటికల్ కామెంటేటర్స్ ఏమంటున్నారంటే ఆఫ్ ద గవర్నమెంట్ రివార్డింగ్. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరెవరికండి హర్షిస్తుంది? వాళ్ళకేమొచ్చి పూలగుచ్చాలు, వాళ్ళకేమో షాలువులు కప్పుతుంది. బ్రూట్ డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ అంటే యానిమల్ లైక్ అనమాట. బ్రూట్ అంటే ఏంటి? ఇంకా యానిమల్ లైక్ అంటే నేను చెప్తున్నాను విను అంతే. బ్రూట్ డెమోగ్రఫిక్ పాపులేషన్ అడ్వాంటేజ్ ఓవర్ స్టేట్స్ పర్ఫార్మెన్స్. పాపులేషన్ ఎక్కువ ఉంటే చాలు, స్టేట్ పర్ఫార్మెన్స్ దాని మీద పెద్దగా వాళ్ళు ఏం మాట్లాడలేదు. యాడింగ్ దట్ ద 15th ఫైనాన్స్ కమిషన్ డెసిషన్స్ వర్ అ స్టన్నింగ్ రెబ్యూక్ ఆఫ్ సక్సెస్. వెంటనే ఏమన్నారు? స్టన్నింగ్ అంటే ఆశ్చర్యపోయే, రెబ్యూక్ అనమాట. రెబ్యూకింగ్ సంబడి అంటే
టు ఫైండ్ ఫాల్ట్ అండ్ స్కోల్డ్. ఓకే, మనం వెంటనే ఏం చేసాం, మనం వీఆర్ టాకింగ్ అబౌట్ బ్రూట్ డెమోగ్రాఫిక్ అడ్వాంటేజ్. ఓకే, అండ్ హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ rebuking, a stunning rebuke of the success. Clear? Right. Next ఏమన్నారు, ద కన్సర్న్స్ ఆఫ్ సదరన్ స్టేట్స్. మరి సౌత్ నుంచి ఎక్కువ ట్యాక్స్ వెళ్ళిపోతుంది, మనకి ఏం రావటం లేదు, మరి మన సంగతి ఏంటి అని వీళ్ళు కన్సర్న్ ఆఫ్ సదరన్ స్టేట్స్ ఏంటంటే, మోస్ట్ పీపుల్ ఇన్ సౌత్ ఆర్ స్టాంచ్ అంటే అస్సలు ఇంక మారరు అనమాట. ఓకే, ఛాందసత్వం. స్టాంచ్ అంటే ఏముందాం, ఛాందసత్వం. ఓకే, ఇండియన్ నేషనలిస్ట్. వాళ్ళకి ఇండియా అంటే ఎవ్రీ ఫైబర్ ఆఫ్ దర్ బాడీ దే ఆర్ నేషనలిస్ట్. దే లవ్ ద కంట్రీ. హూ రికగ్నైజ్ ఫుల్ వెల్ ద నీడ్ టు కరెక్ట్. వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు అవసరం వచ్చింది, కరెక్ట్ చేయాలి రీజనల్ ఇంబ్యాలెన్సెస్. అంటే కౌ బెల్ట్ ఏరియాకి ఒకలా చూస్తున్నారు, సౌత్ని ఒకలా చూస్తున్నారు, హిందీ బెల్ట్ ఒకలా చూస్తున్నారు, ప్రో బీజేపీ స్టేట్ ఒకలాగా, యాంటీ బీజేపీ స్టేట్ ఒకలాగా. ఇవి కాస్త కరెక్ట్ చేయాలండి, కొద్దిగా మార్పులు జరగాలి. ఎందుకు, వీళ్ళు స్టాంచ్ నేషనలిస్ట్, ఇంకా కరుడుగట్టిన మనుషులు అనమాట వీళ్ళు. ఇండియా అంటే ఎస్ ఇండియా, భారత్ అని ఓడిపోతారు అనమాట. అలాంటి వాళ్ళు కరెక్ట్ టైమ్ టు కరెక్ట్ ద రీజనల్ ఇంబ్యాలెన్సెస్. ఎందుకు, అండ్ ఫర్ రిచర్ స్టేట్స్ టు సబ్సిడైజ్ పూరర్ వన్స్. రిచర్ స్టేట్స్ ఏం చేయాలి, సబ్సిడైజ్ చేయాలి, ఇంబ్యాలెన్స్లు క్రియేట్ చేయాలి. రిచర్ స్టేట్కి ఏమొచ్చి ఒకలాగా ఉండాలి, పూరర్ స్టేట్స్కి సబ్సిడీలు ఇవ్వాలి. బట్ అట్ ద సేమ్ టైం మనం ఏంటి గ్యారంటీ చేయాలి, వీ మస్ట్ ఎన్ష్యూర్ అండ్ జాగ్రత్త కాపాడుకోవాలి దట్ దిస్ బ్యాలెన్సింగ్ యాక్ట్ డస్ నాట్ బికమ్ ఫైనాన్షియల్ పర్సెక్యూషన్, అంటే హెరాస్మెంట్. ఓకే, కష్టపెట్టేయడం. పర్సెక్యూటెడ్ జూస్ వర్ పర్సెక్యూటెడ్ బై హిట్లర్. ఓకే, వాళ్ళని షో పెట్టకూడదు, వాళ్ళని కష్టపెట్టకూడదు. ఓకే, ఫైనాన్షియల్ పర్సెక్యూషన్ ఆఫ్ సదరన్ స్టేట్స్. హెరాస్ చేస్తారనమాట, ఒక విధంగా కాదు. ఓకే, హెరాస్మెంట్. దే వర్ పర్సెక్యూటెడ్ ఆఫ్ ది సదరన్ స్టేట్స్. ఎందుకంటే ఫర్ అన్లైక్ మోస్ట్ ఫెడరల్ సిస్టమ్స్, చాలా ఫెడరల్ సిస్టమ్స్ ఏంటి సెంటర్ స్టేట్ ఉన్న రిలేషన్షిప్, మోస్ట్ ఫెడరల్ సిస్టమ్ ఇండియాస్ రెవెన్యూస్ ఆర్ గోయింగ్ డిస్ప్రపోర్షనేట్లీ. వెళ్ళవలసిన రీతిలో వెళ్ళటం లేదు. ఎంత ఓపెన్గా చెప్పారు చూడండి, డిస్ప్రపోర్షనేట్లీ, నాట్ ఇన్ ప్రపోర్షన్. ఏ రాష్ట్రాలకి ఎంతెంత వెళ్ళాలి, ప్రపోర్షన్ అలా వెళ్ళటం లేదు. సెంటర్ డిసైడ్ చేస్తుంది, పంపించేసుకుంటుంది. ఇంకా డిస్ప్రపోర్షనలిటీ. ఎందుకు, దేనికి వెళ్తుందట, ఏ స్టేట్ అయితే చెత్తగా పర్ఫామ్ చేస్తుందో, వర్స్ట్ పర్ఫార్మింగ్ అంటే ఏ స్టేట్ అయితే అనకూడదు కానీ దరిద్రంగా పర్ఫామ్ చేస్తుందో దానికి ఇండియా రెవెన్యూస్ ఆర్ గోయింగ్ డిస్ప్రపోర్షనేట్లీ. ఏ స్టేట్ అయితే అస్సలు పనికి మాలిన దానిలో పనిచేస్తుందో, దోస్ విత్ ర్యాంపెంట్ ఇలిటరసీ. ఇలాంటి రాష్ట్రాల్లో ఏముందంట, ఇల్లిటరసీ అంటే నిరక్షరాస్యత చాలా ఎక్కువ, ర్యాంపెంట్, వెరీ లార్జ్, ఫౌండ్ ఎవ్రీవేర్. లార్జ్ ఇల్లిటరసీ అంటే నిరక్షరాస్యత. ఇంకే ఇల్లిటరసీ, అసలు చదవడం వేరే విషయం, అక్షరం రాదు వాళ్ళకి. నిరక్షరాస్యత. ఓకే, లిటరేట్ కాదు వాళ్ళు, ఇల్లిటరసీ. హై రేట్స్ ఆఫ్ ఫర్టిలిటీ. ఈ రాష్ట్రాల్లో ఏంటంటే పిల్లలు తండోపతండాలుగా జనాలు ఉంటారు. అండ్ పాపులేషన్ గ్రోత్, పీపుల్ అనమాట. వైల్ ఇదే రిలేటివ్ కంపారిజన్లోని హై పర్ఫార్మింగ్ సదరన్ స్టేట్స్ గెట్ షార్ట్ షిఫ్ట్. సూపర్ వర్డ్ అండి ఇది. వి గెట్ షార్ట్ షిఫ్టెడ్ అంటే ఏమైంది, మనల్ని వీఆర్ గెటింగ్ షార్ట్ షిఫ్టెడ్. ఎక్కడైతే డిస్ప్రపోర్షన్ వర్స్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఉందో, ఎక్కడైతే ఇలిటరసీ ఉందో, ఎక్కడైతే హై రేట్స్ ఆఫ్ ఫర్టిలిటీ ఉందో, పాపులేషన్ గ్రోత్ ఉందో, దానికి బోల్డ్ డబ్బులు పంపించేస్తున్నారు. ఆ రాష్ట్రాలు వర్స్ట్ పర్ఫార్మింగ్ దాన్ని దండిగా ఇస్తున్నాడు జాస్తిగా. అదే హై పర్ఫార్మింగ్ సదర్న్ స్టేట్స్కి దే ఆర్ గెట్టింగ్, ఏమన్నారు ఆథరు శశి థరూర్ గారు, దే ఆర్ గెట్టింగ్ కర్ట్ ట్రీట్మెంట్. ఓకే, చాలా కండెమ్నేషన్. వీళ్ళు ఏం చేస్తున్నాం, యూఆర్ గెటింగ్ షార్ట్ షిఫ్టెడ్ అంటే ఏంటంటే అన్సింపథెటిక్ డిస్మిసల్. ఓకే, అన్సింపథెటిక్ డిస్మిసల్ ఆర్ ఎ కర్ట్ ట్రీట్మెంట్. అన్సింపథెటికల్, అస్సలు దయాదాక్షిణ్యం లేకుండా
అన్సింపాథెటికల్, అట్ ద సేమ్ టైం కర్ట్గా, చాలా రూడ్గా, ఓకే, కర్ట్గా అని తోసేస్తున్నారు అనమాట. ఆన్ June 10, 2024, ఈ సంవత్సరమే ఒక 5 రోజుల క్రితం, ఉత్తరప్రదేశ్ రిసీవ్డ్ వాప్పింగ్ అంటే గ్రేట్ అమౌంట్. వాప్పింగ్ అంటే ఏంటి? a గ్రేట్ అమౌంట్ ఆఫ్ ఎంత? 25,069 కోట్ల రూపాయలు ఆఫ్ ట్యాక్స్ డివాల్వ్డ్, సంథింగ్ దట్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఆన్ దెమ్, వాళ్ళ మీద అన్నమాట. ఇవాల్వ్ అవట్లేదు, ఇట్ ఈస్ డివాల్వింగ్ ఆన్ దెమ్, ఇట్ ఈస్ డివాల్యూషన్, డీసెంట్రలైజేషన్ అండ్ డెలిగేషన్. దే హ్యావ్ బీన్ డెలిగేటెడ్ విత్ దట్ కైండ్ ఆఫ్ మనీ, ఓకే, డెలిగేటెడ్. వాళ్ళకి ఆ మనీని ఖర్చు పెట్టండి అని వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఆ ఫిగర్ గ్రేటర్ దాన్ ఈ 25,069 కోట్ల రూపాయలు, ఆ నంబరు గ్రేటర్ దాన్ ఆల్ అవర్ 5 సదరన్ స్టేట్స్ కలెక్టివ్గా రిసీవ్ చేసుకున్న దానికన్నా ఎక్కువ. కలెక్టివ్గా 5 రాష్ట్రాలకు వచ్చిన డబ్బుల కన్నాను ఉత్తి యూపీకి వచ్చిన డబ్బులు చాలా ఎక్కువ. ఓకే, బీహార్ అండ్ మధ్యప్రదేశ్ గాట్ ద నెక్స్ట్ లార్జెస్ట్ అలొకేషన్. ఫస్ట్ యూపీ అయితే తర్వాత బీహార్, తర్వాత ఏదండి? ఎంపీ. ఇవన్నీ ఆయనకి ఫేవరబుల్గా ఉన్న రాష్ట్రాలు. ఎవరికి? మోడీ గారికి, బీజేపీకి. ద కన్సర్న్స్ ఆఫ్ సదరన్ స్టేట్స్ అబౌట్ డీలిమిటేషన్, అంటే ఇంతే ఇవ్వాలి, లిమిట్ చేయాలి, డీలిమిటేషన్ నాకు ఇష్టం వచ్చినంత ఇస్తాను, ఆర్ అన్ఫౌండెడ్. ఈ రోజు వరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. అన్ఫౌండెడ్, కనిపెట్టలేకపోయారు. కుడ్ నాట్ బి ఫౌండ్. ఓకే, కుడ్ నాట్ బి ఫౌండ్. Uttar Pradesh and Bihar are likely to together outweigh them all. ఇందాలు అన్నారు కదా, ఉత్తరప్రదేశ్, బీహారు, ఉత్తరప్రదేశే చాలండి. 5 సదరన్ రాష్ట్రాల కన్నా కలెక్టివ్గా వచ్చిన డబ్బుల కన్నా అక్కడ ఇంకా ఎక్కువ వచ్చింది. సో ఇప్పుడు ఉత్తరప్రదేశ్తో పాటు బీహార్ని కూడా కలిపామనుకోండి, 2 రాష్ట్రాలని, టుగెదర్ దే అవుట్వే. అంటే వాళ్ళకి వచ్చిన డబ్బులు అబ్బో చాలా ఎక్కువ. ఇట్ విల్ బి మోర్ దాన్ ఆల్ కంబైన్డ్. మేబీ డేర్ హోప్, మనం పొరపాటు ధైర్యం చేసి, డేర్ మే నాట్ వి, మేబీ హోప్ దట్ వన్ ఆఫ్ ద బీజేపీస్ 2 crutches. అంటే ఏంటి? ఈ 2 అవిటి వాళ్ళు నడుస్తారు చూడండి, ఇలా పట్టుకొని నడవడానికి క్రచెస్ ఉంటాయి, ఆర్మ్స్ కింద పెట్టుకుని. ఇవి అలాంటి రాష్ట్రాలు. ఏవి? యూపీ అండ్ బీహార్. ఓకే, ఎంత బాగా ఫిగరేటివ్గా వాడాడు చూడండి ఆయన. మేబీ డేర్ హోప్ దట్ వన్ ఆఫ్ ద బీజేపీస్ 2 crutches, యూపీ అండ్ బీహార్, విత్ 16 seat crutches. ఓకే, 16 సీట్లు వచ్చాయి. ఎవరికి? లోక్సభలో. ఎవరికి? చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ చంద్రబాబు నాయుడు will refuse to make the mistake of allowing such a fate to befall to South India. ఓకే, ఇటువంటి తలరాత, మనం చేసిన తప్పిదాల ఏంటో మన తలరాత ఇలాగే ఉంది అని 16 సీట్లు గెలిచిన, లోక్సభలో గెలిచిన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు will make the mistake or refuse to make the mistake of allowing ఇటువంటి, ఇప్పుడు కానీ మనకి తక్కువ డబ్బులు కానీ సౌత్ రాష్ట్రాలకు వస్తే, will he allow it to happen or will he refuse to make it happen? చూడవలసిందనమాట. allowing such a fate, అటువంటి పరిణామాలు, ఫేట్, తలరాత అనుకొని, టు బిఫాల్ సౌత్ ఇండియాకి ఇలా కానీ స్టెప్ మదర్లీగా చూస్తే 16 సీట్లు నెగ్గించి చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నారు, ఆయన చూస్తూ ఊరుకుంటారా అని అడిగారు. వెదర్ హీ డస్, చేస్తారో చేయరో. ది అదర్ సదరన్ చీఫ్ మినిస్టర్స్ ఆర్ బౌండ్ టు బీ స్పీకింగ్ టు ఈచ్ అదర్. ఇప్పుడు ఈయన ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు. కానీ మిగతా వాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం డెఫినెట్గా దే ఆర్ బైండింగ్ టు స్పీక్ టు ఈచ్ అదర్, టు వార్డ్ ఆఫ్. మనకి దిష్టి వచ్చిందనుకోండి, దిష్టి తగలకుండా దిష్టి చుక్కలు పెడతాం కదా, అలాగా టు వార్డ్ ఆఫ్
ముందుగానే టు వార్డ్ ఆఫ్ ద థ్రెట్ ఆఫ్ భయం. ఇది మనం కానీ ఏమన్నా మాట్లాడితే సెంటర్కి అగేన్స్ట్గా మనల్ని వాళ్ళు ఏం చేస్తారు, మీరు మాతో పాటు కాదు, డిసెన్ఫ్రాంచైజ్డ్, మేము మీ గురించి పట్టించుకోము అనే పరిస్థితుల్లోని ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉందా లేదా? లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరా? మాట్లాడకపోతే పర్లేదు, మనం అందరం కలిపి మాట్లాడదాం. అప్పుడు కానీ మనల్ని పొలిటికల్ డిసెన్ఫ్రాంచైజ్ చేస్తాము అని కానీ భయపిస్తే దాన్ని మనం వార్డ్ ఆఫ్ చేయాలి. ఇంక ఈ భయాలు ఇవన్నిటికి సదరన్ స్టేట్స్ లొంగిపోవు. ఓకే, సో ద ఇంట్రెస్ట్ ఆఫ్ మిలియన్స్ ఆర్ ఎంట్వైన్డ్. కొన్ని లక్షల మంది, కోట్ల మందిది దీంతో ముడిపడి ఉంది. ఎంట్వైన్డ్, ముడిపడి ఉండుట. ఓకే, ముడిపడి ఉండుట. ఆ పురికోస్తాళ్ళు అలా ఎంట్వైన్ అయి ఉందన్నమాట విత్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. సదరన్ స్టేట్స్కి రావాల్సిన డబ్బులు రావాలి. ఇది సక్సెస్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. ఇది సక్సెస్ అవ్వాలి. ఎందుకు? చాలామంది భవిష్యత్తు, కొన్ని కోట్ల మంది భవిష్యత్తు దీంతో ముడిపడి ఉంది. ఇందులో ఏంటంటే మెయిన్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్విటబుల్ రీడిస్ట్రిబ్యూషన్. అందరికీ సమానంగా డబ్బులు మళ్ళీ పంచాలి. సమానంగా, ఈక్విటబుల్, సమానంగా. ఓకే, సమానంగా రీడిస్ట్రిబ్యూషన్, మళ్ళీ పంచుట. ఏది? ట్యాక్సులు కలెక్ట్ చేశారు కదా అది. అండ్ రిప్రజెంటేషన్ షుడ్ వే హెవీలీ. సదరన్ స్టేట్స్ నుంచి బాబు మాకు రాలేదు అన్నది కరెక్ట్గా వినబడాలి. ఇట్ మస్ట్ వే హెవీలీ, చాలా బరువుగా వినిపించాలి మాటలు, గంభీరంగా. ఓకే, ఆల్ స్టేట్స్ అల్టిమేట్లీ, అన్ని రాష్ట్రాలు చివరాఖరికి ఏం చేయాలి? మస్ట్ వర్క్ టుగెదర్ టు డివైజ్, ఒక ప్లాన్ వేయాలి. దే ఆల్ మస్ట్ ప్లాన్ అ సొల్యూషన్. దీనికి విరుగుడు ఏంటి? ఈ నియంత పరిపాలనలాగా ఉంది సెంటర్లో, ఫెడరలిజం అనేది లేదు అన్న దాని మీద మనం ఎలా ఫైట్ చేస్తాం? దేర్ ఆర్ నో ఎర్లీ సైన్స్. ఇప్పటికైతే ఏం కనబడలేదు ఈ 11 రోజుల్లో that the large number of regional parties in the NDA might support. Bolster అంటే ఏంటి? Support. Might support India's federal structure. Okay? So there are no early signs. ఇప్పటికైతే ఎటువంటి చిహ్నాలు మనకి రాలేదు. ద లార్జ్ నెంబర్ ఆఫ్ రీజనల్ పార్టీస్, చాలా రీజనల్ పార్టీలు ఉన్నాయి ఎన్డీఏలో, వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇలాంటి ఫెడరల్ స్ట్రక్చర్. ఏది? స్టేట్ అందరికీ, సెంటర్ అందరికీ డబ్బులు రీడిస్ట్రిబ్యూట్ చేయాలి, ఈక్విటబుల్గా చేయాలి, మనం ప్లాన్లు వేసుకోవాలి. దీనికి వీళ్ళు సపోర్ట్ చేస్తారు లేదు చూడాలి. మోస్ట్ రీజనల్ మెంబర్స్, చీఫ్ అమంగ్ దెమ్, చాలా రీజనల్ మెంబర్స్. కానీ ఇందులో ప్రాముఖ్యత వహించేది ఎవరు? టీడీపీ, జేడీ యునైటెడ్, లోక్ జనశక్తి, రామ్ విలాస్ పాస్వాన్ హ్యావ్ నౌ కంటెంట్మెంట్ అంటే కడుపు నిండింది వాళ్ళు. కంటెంటెడ్ దెమ్సెల్వ్ విత్ సెక్యూరింగ్ క్యాబినెట్ బర్త్స్, BERTH. ఓకే, సో వాళ్ళు ఇప్పుడు దే ఆర్ హ్యాపీ. ఎందుకు? వాళ్ళ పార్టీలో ఒక్కొక్కరికో, ఇద్దరికో, ముగ్గురికో క్యాబినెట్లోని కొన్ని మినిస్ట్రీ పోర్ట్ఫోలియోలు ఇచ్చాడు ఈయన. కానీ అవి ఏమీ పెద్ద ఓహో ఆహా చెప్పుకోదగ్గ మినిస్ట్రీలు ఏం కాదు. నాట్ ఈవెన్ మేజర్. ఈ క్యాబినెట్ బర్త్లు ఏం మేజర్వి కాదు, పివటల్ ఇంపార్టెంట్వి కాదు, పివటల్ మినిస్ట్రీస్ కాదు. ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు. అంత పెద్ద ప్రాముఖ్యత లేనివి. ఎవరు? బీజేపీస్ పార్టీ రన్ బై ప్రైమ్ మినిస్టర్ మోడీ. అండ్ గ్రేటర్ పర్క్విజిట్స్, ముందుగానే ఆఫ్ ఫర్ దేర్ ఓన్ స్టేట్స్. మన రాష్ట్రానికి రావాల్సినవన్నీను ముందుగానే ఆయన ఎలాగిచ్చాడు? క్యాబినెట్ బర్త్ రూపంలో ఇచ్చాడు. వీళ్ళందరూ మెయిన్ ప్లేయర్స్ కాబట్టి, ఆయనతో పాటు ఉన్నారు కాబట్టి. అండ్ గ్రేటర్ పర్క్విజిట్స్ ఫర్ దేర్ ఓన్ స్టేట్స్ సచ్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఏం డిమాండ్ చేయాలండి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ డిమాండ్ చేయాలి. బీహార్ కూడా అది అడగాలి. అది అసలు పర్క్విజిట్. వైల్ దే మే కీప్ ద బీజేపీ ఆన్ ఎ రిలేటివ్లీ షార్ట్ లీజ్. సో ఇప్పుడు వీళ్ళు ఇవి అడిగితే బీజేపీకి ఎన్నాళ్ళగో అని పెద్ద తాడిచ్చి ఎస్ మీరు ఎంత దూరమైనా వెళ్ళండి అని ఏం లేదు. ఇప్పుడు దే విల్ పుల్ ఇట్ బ్యాక్. బాబు
అలాగే ఫ్రీడమ్ ఇచ్చిర్రు. దే విల్ నాట్ గివ్ దెమ్ ఆల్ ద లాటిట్యూడ్. దే పుట్ దెమ్ ఆన్ షార్ట్ లీష్, స్టాంకింగ్, స్టాపింగ్. షార్ట్ లీష్ అంటే నాట్ ఎ లాంగ్ రోప్. దే ఆర్ నాట్ గివింగ్ దెమ్ ఎ లాంగ్ రోప్. దే ఆర్ స్టాపింగ్, స్టాంకింగ్, ఆపేస్తున్నారు. స్టాపింగ్ ద టైడ్. ఓకే, ఇప్పుడు ఉప్పెన, ఆ ఉప్పెన ఆపేస్తున్నారు. ఆ ఉప్పెన ఏంటి? ఓకే, ఆ ఉప్పెన ఏంటి? ద హిందుత్వ ప్రాజెక్ట్. ఇంక ఈ మాటలొద్దు, జనాలకి అది రుచించలేదు, అందుకనే మీకు 240 ఇచ్చారు అని వీళ్ళందరూ చెప్తారు గట్టిగా. ద హిందుత్వ ప్రాజెక్ట్ అండ్ డిమాండింగ్ దట్ కంటెన్షియస్ స్కీమ్స్, కంటెన్షియస్ వేర్ పీపుల్ ఆర్ ఫైటింగ్, కంటెన్షియస్ స్కీమ్స్ సచ్ యాజ్ అగ్నివీర్ అన్నది మళ్ళీ ఒకసారి కన్సిడర్ చేయండి, మళ్ళీ ఒకసారి ఆలోచన చేయండి, మళ్ళీ ఆలోచించండి. ఎందుకు? ఇది పెద్దగా జనాలు నచ్చలే అగ్నివీర్ అన్నది. ఓకే, కంటెన్షియస్ స్కీమ్స్ ఇవన్నీ ఫైటింగ్ చేశారు జనాలు. ఏంటండి అసలు ఈ స్కీమ్ ఏంటండి బాబు, ఈ అగ్నివీర్ ఏంటండి అని. దానివల్ల కూడా చాలా ఓట్లు పోయాయి. బీ కన్సిడర్డ్, దే ఆర్ నాట్ నెసెసర్లీ లైక్లీ టు ర్యాలీ అరౌండ్. వీళ్ళేమి ఈ పార్టీలన్నీను ఓకే కమాన్ ఇది బీజేపీ, వీళ్ళు ఏ డెసిషన్ తీసుకుని వీళ్ళు చుట్టూ మనం ఉంటాము, సపోర్ట్ చేసేద్దాం. వీఆర్ నాట్ గోయింగ్ టు ర్యాలీ అరౌండ్ ద కాజ్ ఆఫ్ స్ట్రెంగ్థనింగ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఇప్పుడు ఇండియా ఏ ఫెడరలిజంకి వచ్చింది? స్టేట్ సెంటర్ కలిపి పవర్ షేర్ చేసుకోవాలి, డబ్బులు షేర్ చేసుకోవాలి అన్నీ. ఎందుకు? నౌ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఇట్ ఈస్ టు గో విత్ ఇట్స్ allies. సో సడన్గా ఎలాంటి ఫెడరలిజం వచ్చింది ఇండియాలోకి? కోఆపరేటివ్ ఫెడరలిజం వచ్చింది. సో సీకింగ్ అ లార్జర్ స్లైస్. ఇన్నాళ్ళు ఇంత పెద్ద కేక్ ఉందనుకోండి, ఆయన ఎంత పడేస్తే అంతే. ఇప్పుడు అలా కాదు సార్, మాకు పెద్దది కావాలి, వీ వాంట్ ఎ లార్జర్ స్లైస్, పెద్ద కట్ కావాలి, మాకు పెద్ద ముక్క కావాలి. లార్జర్ స్లైస్ ఆఫ్ ది పై ఆఫ్ ది ఎంటైర్ edible sweet for their own states is అదేంటంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్. మరి మా రాష్ట్రం కూడా ఎదగాలి కదండి. ఇక్కడ ఫెడరలిజం వద్దు, ఇది ఫెడరలిజం కాదు, ఇది మా రాష్ట్రంలో మేము అధికారం రావడానికి మేమంటూ కొన్ని ప్రామిసులు చేసాం, మరి వాటిని నిలబెట్టుకోవాలంటే ఓకే మీరు మీ ధర్మం పాటించండి, మాకు కొద్దిగా ఎక్కువ డబ్బులు ఇవ్వండి. లెట్ us now get more money, let you devolve more money onto us so that the promises that we made, మేము చేసిన చాలా భరోసాలు అవన్నీ మరి ఫుల్ఫిల్ చేయాలి. ఈరోజు మేము అవన్నీ నిలబెట్టుకోవాలి. సో లార్జర్ స్లైస్ ఇవ్వండి మాకు, మా సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటూ మాకుంది, ఫెడరలిజం పక్కన పెడదాం కొన్ని రోజులు అని. ఓకే రైట్. ఇప్పుడు ఏమంటారు మళ్ళీ? when he was the chief minister of Gujarat, he అంటే ఎవరు? నరేంద్ర మోడీ వాజ్ అన్వేవరింగ్, నాట్ ఎట్ ఆల్, స్టడీగా ఉండేవారు అనమాట. హీ వాజ్ వెరీ స్టడీ, నాట్ మూవింగ్, వెరీ రెజల్యూట్. ఓకే, స్టడీ ఆర్ ఇంకేమనొచ్చు, వెరీ రెజల్యూట్, చాలా స్ట్రాంగ్ రిజాల్వ్ ఉండేదట. ఓకే, అన్వేవరింగ్ ఫెడరలిస్ట్. అప్పుడు ఏమన్నారు ఆయన? అప్పుడు కాంగ్రెస్ ఉండేది కాబట్టి ఓకే సెంట్రల్ స్టేటు కలిసి వర్క్ చేయాలి, సెంటర్ ఏమో ఎక్కువ డబ్బులు ఇవ్వాలి పర్ఫార్మింగ్ స్టేట్స్కి, ఇంకా బాగా పర్ఫామ్ చేయగలం అన్న చీఫ్ మినిస్టర్ గారు ఈయన ఏం చేశారు? హీ ఛాంపియన్డ్, హీ సపోర్టెడ్ డీసెంట్రలైజేషన్. అంత కేంద్రీకరించకూడదు, రాష్ట్రాలతో పాటు కేంద్రం ఉండాలి అన్న కాజ్ని ఈయన ఛాంపియన్ చేశారు. చూడండి ఎంత బాగా అన్నాడు. ఎవరు? శశి థరూర్, ఛాంపియన్ డీసెంట్రలైజేషన్ పాలసీ మేకింగ్. ఆయన వ్యూలో, మోడీ గారి ఆలోచన శైలిలోని, ఇన్ అ కంట్రీ యాజ్ డైవర్స్ యాజ్ ఇండియా, భిన్నత్వం, ఎంత భిన్నత్వం భారతదేశంలో, దేర్ కుడ్ నెవర్ బీ అ యూనివర్సల్. ఓకే, దేర్ కుడ్ నెవర్ బీ అ యూనివర్సల్. అబ్బో ఇండియా అంతా యూనియన్ గవర్నమెంటే అన్న నానుడి ఆయన, దే కుడ్ నెవర్ బీ, మోడీ గారు అన్నారు, దే కుడ్ నెవర్ బీ అ యూనివర్సల్ యూనియన్ గవర్నమెంట్ డివైస్డ్. అన్ని స్టేట్లకి యూనియన్ గవర్నమెంటే డివైస్ చేస్తే పెనెసియా. ఏ స్టేట్కైనా వాళ్ళకి ఏమన్నా అనారోగ్య కారణాలు ఉంటే పెనెసియా, క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్, క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్ అంటే ఆ రాష్ట్రంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి డిసీజ్ అంటే ప్రతి రాష్ట్రానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి అన్నిటికీ సెంట్రల్ గవర్నమెంటే
మేమే ఒక ప్లాన్ వేసేస్తాం, మేమే డివైస్ చేస్తాం, మేము చెప్పిందే మీరు ఫాలో అవ్వండి, అవ్వదు. మీరు ఇచ్చిందేమీ నో సంజీవిని కాదు. ఎందుకంటే ఫర్ ద ఇల్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరికీ మేమే డిజైన్ చేస్తాం, మేమే ఒక సంజీవిని ఇస్తామంటే అవదు. ఓకే, ఫర్ ది ఇల్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్. సో ఈచ్ స్టేట్, ఆయన ఏమన్నారంటే మోడీ గారు, ప్రతి స్టేట్ ఈచ్ షుడ్ బి ఏబుల్ టు ఇన్నోవేట్, కొత్త తరంగా రావాలి, అండ్ టైలర్, వాళ్ళకి వాళ్ళే ఎలాగ ఈ ప్రాబ్లమ్ను మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి, తగ్గించుకుంటూ వెళ్ళాలి, సొల్యూషన్స్ వెతుక్కోవాలి. వీ హ్యావ్ టు టైలర్ సొల్యూషన్స్. ఎందుకు? ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క పెక్యులియర్ ప్రాబ్లం ఉంటుంది. అన్ని స్టేట్లకు ఒకే ప్రాబ్లం ఉండదు కదా. ఓకే, అన్ని జబ్బులకి ఒకే మందు అంటే ఎలాగవుద్దండి? ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది, దానికి తగ్గట్టుగా వీళ్ళు డబ్బులు ఇవ్వాలి. ఓకే, సొల్యూషన్స్ టు దేర్ పెక్యులియర్ ప్రాబ్లమ్స్. సో ఈచ్ స్టేట్ ఇన్ ఇండియా ఆర్గ్యూడ్, దెన్ చీఫ్ మినిస్టర్ మోడీ, ప్రతి స్టేటు ఇప్పుడు భారతదేశంలో ఆర్గ్యూ చేసింది ఏంటంటే, అప్పుడు చీఫ్ మినిస్టర్ మోడీ, దెన్ చీఫ్ మినిస్టర్ మోడీ ought to forge, he has to forge, move forward its development path. He has to forge, తోసుకురావాలి డెవలప్మెంట్ పాత్, అందరినీ అభ్యుదయం డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళాలి, పెరుగుదల వైపు తీసుకెళ్ళాలి, ఆ మార్గంలో తీసుకెళ్ళాలి. ఎంగేజింగ్ విత్ అదర్ స్టేట్స్, అన్ని రాష్ట్రాలని తీసుకెళ్ళాలి. ఎప్పుడు ఇన్ అ స్పిరిట్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం కాదు, కాంపిటేటివ్ ఫెడరలిజం. ఒక్కొక్క రాష్ట్రానికి మధ్యన కాంపిటీషన్ ఉండాలి. కాంపిటేటివ్ ఫెడరలిజం విచ్ మెంట్, దీని అర్థం ఏంటంటే అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్. కమ్ డూ బిజినెస్ ఇన్ ది స్టేట్, మీకు అన్ని రాయితీలు ఇస్తాము. అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇంప్రూవింగ్ పరిపాలన దక్షత పెంచుకోవాలి. అండ్ స్టౌట్లీ రెసిస్టింగ్, సూపర్ వర్డ్ అండి. అండ్ ఎలాగ రెసిస్ట్ చేయాలంట? చాలా బలంగా, చాలా స్టౌట్లీ రెస్ట్రిక్షన్స్ కూడా ఆయన ఎలా ఫాలో అవ్వాలి? చాలా స్టౌట్గా ఫాలో అవ్వాలి, చాలా బలంగా ఫాలో అవ్వాలన్నమాట. సో ఈయన ఏమంటున్నారు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది వాళ్ళ ఆర్టికల్. ఓకే, ఎందుకంటే చాలా ఎలా ఉండాలి? ఫర్మ్ అండ్ డిటర్మిన్డ్ వే. మనం ఎలా ఉండాలి? ఫర్మ్ అండ్ డిటర్మిన్డ్ వేలోనే చాలా ఫర్మ్గా ఉండాలి అండ్ డిటర్మిన్డ్గా ఉండాలి, చాలా ఫోకస్డ్గా ఉండాలి, చాలా పట్టుదలతో ఉండాలి. డిటర్మిన్డ్ వే, రెసిస్టింగ్ ద ఎంక్రోచ్మెంట్, అంటే వాళ్ళు మన దీంట్లోకి వచ్చేస్తున్నారు, చొరబడుతున్నారు, దాన్ని మనం ఆపాలి. చాలా ఫర్మ్గా, చాలా డిటర్మిన్డ్గా. రెసిస్టింగ్ ద ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇది మా రైటు, మా స్టేట్ గవర్నమెంట్ రైటు, మీరు ఇందులో చొరబడిపోతున్నారు అని చాలా ఫర్మ్గా, డిటర్మిన్డ్గా రాష్ట్రాలు చెప్పాలి. అండ్ ఇన్ మెనీ వేస్, చాలా విధాలుగా మిస్టర్ మోడీ ఎగ్జాంప్లిఫైడ్, అంటే రోల్ మోడల్ ఆఫ్ పర్ఫెక్షన్ అనమాట. ఎగ్జాంప్లిఫైడ్ దీస్ టెనెట్స్, ఈ ప్రిన్సిపల్స్ అన్నీను ఎగ్జాంప్లిఫై చేశారు. ఈ ప్రిన్సిపల్స్ అన్నీను ఎప్పుడు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు, అంటిల్ హీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్. చూడండి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఒక సిద్ధాంతాలు ఆయనకి. ప్రైమ్ మినిస్టర్ అవగానే ఇవన్నీ కాదు, నేను చెప్పింది మీరు వినండి. ఓకే, దట్ ఈస్ అలాగా కండక్ట్ చేశారు ఆయన. అందుకనే స్టేట్ చీఫ్ మినిస్టర్స్ అందరూ, సార్ మీరు చీఫ్ మినిస్టర్ అంటే ఒకప్పుడు మీకు తెలియదు కాదు కష్టాలు, సో మీరు ఇలా బిహేవ్ చేయకూడదు, లేదు నేను ఇలాగే ఉంటాను 10 ఏళ్ళు ఉన్నారు. వెంటనే ఏం చెప్పింది ప్రజా తీర్పు? నువ్వు మారు అని చెప్పింది. క్లియర్? చూడండి ఎంత బాగా రాశారు. అండ్ ఇన్ మెనీ వేస్ మిస్టర్ మోడీ ఎగ్జాంప్లిఫైడ్. ఏం చీఫ్ మినిస్టర్ అండి, బ్యూటిఫుల్. ఈస్ టాకింగ్ అబౌట్ కాంపిటేటివ్ ఫెడరలిజం, ఈస్ టాకింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్, ఈస్ టాకింగ్ అబౌట్ ఫోర్జింగ్ ద డెవలప్మెంట్, ఈస్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ స్టేట్ హ్యావింగ్ పెక్యులియర్ ప్రాబ్లమ్. ప్రతి రాష్ట్రానికి వాళ్ళకంటూ కొన్ని జబ్బులు ఉంటాయి, వాళ్ళకన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరికీ ఒకే మందు అయితే ఎలాగండి? అవదు అన్న, ఎవరికి వాళ్ళు సొల్యూషన్స్ వెతుక్కోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలి అనే చీఫ్ మినిస్టర్ మనం చూసాం 15 ఏళ్ళు. అలాంటి ఆయన ఒక్కసారి ప్రైమ్ మినిస్టర్ అవగానే ఇవన్నీ పక్కన పడేసి నేను చెప్తాను ఫాలో అవ్వండి. నో, దట్ ఈస్ నాట్ డన్.
దిస్ ఈజ్ నాట్ డన్ మిస్టర్ మోడీ అన్నారు అందరూ. సో రివైవ్ ద ఇంటర్ స్టేట్ కౌన్సిల్. వెంటనే ఏమన్నారు, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని రివైవ్ చేయండి, మళ్ళీ జీవం పోయండి. క్యాన్ అపోజిషన్ రూల్ స్టేట్స్ ఎస్పెషల్లీ ఇన్ ద సౌత్. సౌత్లో చాలా స్టేట్స్ అపోజిషన్ రూల్డ్. లివరేజ్, కెన్ గెట్ అ గ్రిప్. ఓకే, కెన్ గెట్ అ గ్రిప్. వాళ్ళకి పట్టు దొరుకుతుందా? ద బీజేపీ ఇస్ రెడ్యూస్డ్ మెజారిటీ. బీజేపీకి ఇప్పుడు మెజారిటీ లేదు కాబట్టి గ్రిప్ దొరుకుతుందా అపోజిషన్ స్టేట్స్కి? టు బెనిఫిట్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటున్నాడు కదా అయినా, ఇందులోంచి మనకు లాభం ఏంటి, మన లాభం ఏంటి కదా? ఫస్ట్ మన లాభం చూసుకుందాం. ది అబాలిషన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ తీసేశారు మోడీ గారు. ఓకే, హ్యాస్ డిప్రైవ్డ్ అంటే మనకు లేకుండా చేసిందన్నమాట. డిప్రైవ్డ్ లేకుండా చేయడం. ఓకే, లేకుండా చేయుట మనకి డిప్రైవ్ చేసింది ఆఫ్ వైటల్ ఫోరం. మన గోడు వెళ్ళి వినిపించుకోవడానికి ఒక వినే నాదుడు లేకుండా చేస్తారు ఈ పదేళ్ళు. ఓకే, ఇఫ్ దట్ కెనాట్ బి అన్డన్, దాన్ని వెంటనే దే హ్యావ్ టు అన్డూ ఇట్. మళ్ళీ దాన్ని ప్లానింగ్ కమిషన్ని జీవనంలోకి తేవాలి. ఇఫ్ దట్ కెనాట్ బి అన్డన్, ఏ గుడ్ స్టార్టింగ్ పాయింట్, అది కానీ చేయలేకపోతే గుడ్ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే వుడ్ బి ఎక్స్ట్రాక్టింగ్ ది ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఓకే, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని మళ్ళీ మనం పైకి లాగాలి. ఎక్కడి నుంచి? సూపర్, ఫ్రమ్ ద థ్రోస్ ఆఫ్ డెస్యూట్యూడ్. ఫ్రమ్ ది థ్రోస్ ఆఫ్ డెస్యూట్యూడ్, సూపర్ వర్డ్. ఫ్రమ్ ది థ్రోస్, ఫ్రమ్ ది agony, the pain of ఏంటంట disuse. From the agony and pain of disuse. From the agony and pain of disuse. వాడలేదు ఇన్ని రోజులు. వాడకపోవడం వల్ల అందరికీ ఎంతో కొద్దిగా నష్టం జరిగి ఎంతో కొద్దిగా బాధ అయ్యిందనమాట. దాన్ని మళ్ళీ అందులోంచి లాగుదాం పైకి. దో ఇట్స్ rational logic, though it's logical, okay, had long been outlined. మనం ఒక అవుట్లైన్ వేసుకున్నాం ఇన్ ఆర్టికల్. ఎక్కడ మెన్షన్ చేశారు? 263 ఆఫ్ ది రాజ్యాంగం ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇట్ వాస్ కన్వీన్డ్, మొన్నే అందరినీ పిలిచారు. ఇట్ వాస్ కన్వీన్డ్ ఓన్లీ ఇన్ 1990s. ఇట్ వాస్ కన్వీన్డ్ ఎప్పుడండి? దీని గురించి ఎప్పుడు చర్చించారు? 1990లోనే. ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ది సర్కారియా కమిషన్. ఈ కమిషన్స్ మనకి, ఈ కమిషన్ హెడ్ సర్కారియా గారు కొన్ని ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రభావం మేర ఆయన ఇచ్చిన కొన్ని మార్గదర్శకాల మీద ఇది మీటింగ్ కాల్ ఫర్ చేశారు. బట్ అయినప్పటికీ డిస్పైట్ హ్యావింగ్ ద పొటెన్షియల్, వాళ్ళకి ఆ శక్తి ఉన్నప్పుడు కూడాను, టు బికమ్ అ ఫార్మిడబుల్, చెప్పుకోదగ్గ ఫోరం. అంటే ఫార్మిడబుల్, వెరీ స్ట్రాంగ్ ఫోరం అంటే ఒక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ఏంటి? ఫర్ డిస్కషన్. ఫోరం అంటే ఏమన్నాను? ప్లాట్ఫామ్ ఆఫ్ డెలిబరేషన్, ఆఫ్ చర్చ. ద కౌన్సిల్ హ్యాడ్ డీజనరేటెడ్. ఓకే, ఇట్ హ్యాస్ నాట్ గ్రోన్. ఇంకా కకావికలం అయిపోయింది, ఇంకా లోపల చెత్త అయిపోయింది అన్నమాట. The council has degenerated into a mere appendage, ఏదో ఒక యాడ్-ఆన్. ఇట్ ఈజ్ ఓన్లీ a మామూలు యాడ్-ఆన్ అంతేగాని అదొబ్బో శిరోధార్యం అన్నట్టుగా ఏం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ అన్ అపెండేజ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇట్స్ ఎ మియర్ యాడ్-ఆన్. మియర్, పెద్ద పట్టించుకోక్కర్లేదు. మియర్, ఓకే, పట్టించుకోనక్కర్లేదు. అపెండేజ్ అంటే ఏంటి? ఓకే, ఏదో యాడ్-ఆన్. ఓకే, చాలా హారాల్లో ఒక హారం వేసుకున్నట్టు. అండ్ యాడ్-ఆన్ ఆఫ్ ది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. వాళ్ళ నీడలో స్కేర్స్లీ ఉందో లేదో కూడా తెలియదు. ఓకే, ఇట్ స్కేర్స్లీ హ్యాస్ ఎనీ అథారిటీ. అసలు ఈ దీనికి అసలు ఎటువంటి ప్రాముఖ్యత లేదన్నమాట. అసలు అథారిటీయే లేదు. సో ద ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మస్ట్ బి ఓవర్హాల్డ్. కంప్లీట్గా ప్రక్షాళన జరగాలి.
అండ్ రివైవ్డ్, మళ్ళీ ప్రాణం పోయాలి దానికి, టు సర్వ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఎరీనా. ఎరీనా అంటే ఏంటి? ఒక ప్లే గ్రౌండ్ లాగా తయారు చేయాలి. అన్ని పార్టీలు, స్టేట్లు, సెంటర్ అందరూ కూర్చోవాలి, అక్కడ కూర్చొని డెలిబరేట్ చేయాలి, దాన్ని మళ్ళీ ప్రక్షాళన చేయాలి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని, దాన్ని మళ్ళీ జీవం పోయాలి. ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ అవ్వాలి, అండ్ ఇండిపెండెంట్ ప్లేస్ వేర్ వీ కెన్ సిట్ ఫార్ ఏంటంట, చూడండి ఎంత బాగా అన్నారు, కన్సల్టేషన్, డెసిషన్ మేకింగ్, డిస్ప్యూట్ రెజల్యూషన్. అంటే కన్సల్ట్, సెంట్రల్ స్టేట్ కూర్చొని మాట్లాడాలి. డెసిషన్ మేకింగ్, కొన్ని దృఢమైన డెసిషన్స్ తీసుకోవాలి, రాష్ట్రాలు ఎలా ముందుకు వెళ్ళాలి అని. తర్వాత డిస్ప్యూట్ రెజల్యూషన్, మనకి వాళ్ళకి ఏమన్నా వ్యత్యాసాలు ఉంటే అక్కడ కూర్చుని ఆ సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. డిస్ప్యూట్ రెజల్యూషన్ అండ్ కోఆర్డినేషన్. ఎందుకు? సెంటర్ ఎప్పుడు మనకి తండ్రి, తల్లి, పెద్దన్నయ్య టైప్ కదా, కోఆర్డినేట్ చేసుకోవాలి వాళ్ళతోని. కోఆర్డినేషన్ బిట్వీన్ స్టేట్స్ అండ్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లెవెల్స్, ఏ లెవెల్, స్టేట్ లెవెలా, కన్కరెంట్ లెవెలా, సెంట్రల్ లెవెలా, ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకోవచ్చా డెసిషన్, హోమ్ మినిస్టర్ గారా, ఇవన్నీ. అండ్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆన్ ఇష్యూస్ దట్ ఎఫెక్ట్ ది స్టేట్స్. ఏ రాష్ట్రాలకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్స్తో వెళ్ళి మాట్లాడాలి, ఏ మినిస్ట్రీతో మాట్లాడుకోవాలి, ఇవన్నీ చర్చించుకోవడానికి, ఇవన్నీ ఒక డెసిషన్ తీసుకోవడానికి, ఇవన్నిట్లో లోటుపాట్లన్నీ కూర్చుని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి మళ్ళీ ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి, మళ్ళీ దానికి జీవం పోయాలి. ఇంకా ఎందుకంటే అది ఇండిపెండెంట్ ఎరీనా, దాని మీద నాకే కంట్రోల్ ఉందని మోడీ గారు అన్నారనుకోండి, లేదండి అందరం కలిసి మాట్లాడుకుందాం, చర్చించుకుందాం అని గట్టిగా చెప్తారు. ఇప్పుడు ఇన్ ఏ కంట్రీ సచ్ యాజ్ ఇండియా, భారతదేశం లాంటి దేశంలో మన భిన్నత్వం ఈజ్ హెల్డ్ టుగెదర్. ఇదంతా ఒకే తాటి మీద ఉంది, ఇంత భిన్నత్వం ఉన్నా, బై అ సెన్స్ ఆఫ్ కామన్ బిలాంగింగ్. మనం అందరం భారతీయులం అన్న కామన్ బిలాంగింగ్ ఉంది. బట్ హూ సివిక్ నేషనలిజం, ఓకే, మన సివిక్ నేషనలిజం మస్ట్ అకామిడేట్. మన ఈ సొసైటీలోని ఉండే భారతీయత అన్నది అందరినీ కలుపుకోవాలి, అందరికీ కాస్త చోటు ఇవ్వాలి. అంతేగా నేనే కూర్చుంటాను నాది ఇదంతా అలా అనుకోండి. మస్ట్ అకామిడేట్ రేంజ్ ఆఫ్ స్టేట్స్. ఉత్తి నార్తే, కౌబెల్టే, నాకు బాగున్న స్టేట్లే, నన్ను సపోర్ట్ చేసిన స్టేట్లే కాదు. ఓకే, అకామిడేట్ రేంజ్ ఆఫ్ స్టేట్స్ విత్ డైవర్జెంట్ లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉంది, డైవర్జెంట్. ఒకటి జస్ట్ ఇప్పుడు అడుగులేస్తుంది, ఒకటి బాగా డెవలప్ అయింది, ఒకటి మధ్యలో ఉంది, ఒకటి పర్లేదు, ఒకటి ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయింది. ఇవన్నీ కలిసి దేశాన్ని ముందు తీసుకెళ్ళి డైవర్జెంట్ లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ ఎసెన్షియల్. చాలా ప్రాముఖ్యత ఉంది. ఏంటి? దట్ ఆల్ ఫీల్ దట్ దేర్ కామన్ నేషన్హుడ్, అందరికీ భారతదేశం, భారతీయత ఈజ్ అ విన్నింగ్ ప్రపోజిషన్. మీరు గెలుస్తారు, నేను విన్ ఈజ్ అ విన్నింగ్ ప్రపోజిషన్ ఫర్ దెమ్. అన్ని రాష్ట్రాలకి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా. ఇన్ అ కంట్రీ వేర్ రీజనల్, రిలీజియస్, లింగ్విస్టిక్, భాష మీద కూడాను కొన్ని స్టేట్లు విడి ఉన్నాయి కదా, టెన్షన్స్ ఆర్ నెవర్ ఫార్ ఫ్రమ్ ద సర్ఫేస్. అంటే ఎనీ మూమెంట్ ఇలా ఇది సర్ఫేస్ అనుకోండి, కిందనే ఉంటుంది, ఏమాత్రం ఇటు అటు ఒడిదుడుకులైతే బుట్టుని పైకి వచ్చేస్తాయి ఆ బబుల్. ఓకే, ఆర్ నెవర్ ఫార్ ఫ్రమ్ ద సర్ఫేస్. అండ్ ఆన్సర్ సచ్ యాజ్ వీ హ్యావ్ మోర్ పీపుల్, మాకు ఎక్కువ మంది జనాలు ఉన్నారు, సో వీ విల్ హ్యావ్ మోర్ మనీ అండ్ పవర్. మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి, ఎక్కువ అధికారం ఉంది. రిస్క్, ఇది కానీ ఇలా కానీ మనం మాట్లాడితే ఇట్ విల్ రిస్క్ రప్చరింగ్. మళ్ళీ ఆ గాయం మళ్ళీ టేర్ అయిపోయి ఓపెన్ అయిపోద్ది. రప్చరింగ్ ద ఫ్రెజైల్, వెరీ వీక్ బాండ్, సత్సంబంధాలు దట్ హోల్డ్స్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్, దట్ హోల్డ్స్ అస్ ఆల్ టుగెదర్. మళ్ళీ ఏదో ఒక చిన్న మిస్టేక్ అయ్యిందంటే మళ్ళీ ఆ గాయం కుట్లను దిగిపోద్ది, మళ్ళీ రప్చర్ అయిపోద్ది, మళ్ళీ గొడవ అయిపోద్ది. ఎందుకంటే ఆ బాండు చాలా ఫ్రెజైల్, చాలా డెలికేట్గా, ఎనీ మూమెంట్ ఇట్ విల్ బ్రేక్. అలాంటి సంబంధాల మీద అది హ్యాంగ్ అయి ఉందన్నమాట. క్లియర్? సో ఇది ఇవాల్టి హిందూ ఎడిటోరియల్. క్లియర్? చాలా బాగా రాశారు ఆయన, ఎవరు, మన శశి థరూర్ గారు, రీఇమాజినింగ్ ఇండియాస్ ఫెడరలిజం అని. సో ఈ ఆర్టికల్ మీకు ఎంతగానో తోడ్పడింది అని మేము ఉద్దేశిస్తున్నాం. ఐఏఎస్ హైదరాబాద్ యాజమాన్యం సహాయ సహకారాలతో
ఉద్యోగార్థులైన స్టూడెంట్స్ అందరికీ ఈ హిందూ ఎడిటోరియల్ క్లాసెస్ ఎంతగానో తోడ్పడుతున్నాయని మేము ఆశిస్తూ మీ నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ కోసం వేచి ఉన్నాం. వైజాగ్ సెంటర్ హెడ్ ఆయన ఇచ్చిన వాల్యుబుల్ ఇన్పుట్స్తోని ఈ క్లాసెస్ అన్నీ మీకు మేము ఎవ్రీడే తీసుకొస్తున్నాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.